దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభుదాసురాలు, నీ మాట చొప్పునే నాకు జరుగునుగాక అనెను. లోకాసు వార్త 1 అధ్యాయం 37-38 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు జనవరి 11th సాటర్డే. గుడ్ ఆఫ్టర్నూన్. పరలోకనేస సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, ఇతర రాష్ట్ర దేశం మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. మేరీతో గాబ్రియల్తో చెప్తున్న మాట, దేవుడు ఒక్క మాట చెప్పాడా అది జరగాల్సిందే, నిరర్ధకం కానేరదు. దాన్ని ఆపేవాడింటి ఎప్పుడు పుట్టలేడు కూడా. ఎస్, వెంటనే మేరీ అంది, ఐఎమ్ రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను, నీ మాట చెప్పు నాకు జరుగును కాక. అంతే. పెళ్ళి కాని బిడ్డ భర్త లేకోకుండా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది. ఎప్పుడే దేవుడు ఒక మాట నీకు ఇచ్చాడో ఆయన ఆత్మ ఆవేశం నీ పైకి వస్తుంది. అంతే, చరిత్ర మారిపోద్ది. నీ తరతరాలకి దీవెనకరంగా మారిపోతావు, అనేకులకు ఆశీర్వాదం. ఆయన ఒక్క మాట నీ దరిద్రాన్ని నుంచి విడిపించేస్తుంది. ఆయన ఒక్క మాట నీ ప్రతి పాపం మీద జయించుతనిస్తుంది. ఆయన ఒక్క మాట నీ గడ్డుతనం నుంచి విడిపిస్తుంది. ఆయన ఒక్క మాట నీ వ్యాధి నుంచి, మరణము నుంచి విడిపించి దేవుడు అద్భుత రీతిలో మంచి ఆరోగ్యాన్ని నుంచి సజీవంగా నిలబెట్టేస్తాడు. ఆయన ఒక్క మాట విడిపోయిన, పాడైపోయిన కుటుంబాన్ని కట్టుతాడు. ఎస్, ఎండిన ఎముకలతో ఆయన ఒక్క మాట చెప్తే తిరిగి బతికిని. అంతే. లాజర్ బయటికి రాని ఒక్క మాట చెప్తే చచ్చిపోయిన 4 రోజులు కుళ్ళిపోయినవాడు బయటకు వచ్చాడు. ఆయన ఒక్క మాట చాలు నీ లైఫ్ స్టైల్ మార్చేయడానికి. ఫ్రెండ్స్, దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు రేపటి దినమందు, అనగా 2nd ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్లో ప్రతి వర్తమానం ప్రాపర్టీకి సందేశం ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. వేలాదిగా తలరండి, దైవ దీవెన పొందుదాం. వచ్చిన ప్రతి ఒక్కరి తల మీద నా స్వహస్తాలతో అనంటింగ్ ప్రేయర్ చేయబోతున్నాను. ఈ న్యూ ఇయర్లో నూతనమైన శక్తిని, నూతనమైన ఆశీర్వాదాన్ని పొందాలని కోరుతున్నావా? ఇంకెందుకు ఆలస్యం? ఈ సంక్రాంతి హాలిడేస్ అని ఈ సండేకే వేరే రాష్ట్రాల నుంచి, వేరే ఊళ్ళ నుంచి అనేక మంది వస్తున్నారు. ఇప్పటికీ మాకు మెసేజ్లు చేస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు. నువ్వెందుకు మిస్ చేసుకోకు. ఏ సంక్రాంతి పండుగ ఆంధ్రాకి వెళ్ళి, తెలంగాణకి వెళ్ళాలి అని అడావిడైపోకు. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే సండే చూసుకుని, ఆరాధన చూసుకుని వెళ్ళు. దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఎనంటింగ్ ఫెస్టివల్స్లో ఏది మిస్ కావద్దు. దేవుని కృప, దేవుని దీవెన నీకు దొరికి, ఒక్క వాగ్దానం, ఒక్క వర్డ్, ఒక్క ప్రాపసీ దొరికిందా అంతే, నీ తరతరాలు బ్లెస్ అయిపోతాయి. ఆమె నీ సమస్య సాక్ష్యంగా మారునుగాక. ఆమె. ఫ్రెండ్స్, రేపటి దినమందు మన ఆరాధన సమయములు: మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకి, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకి, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకి, 4వ ఆరాధన సాయంత్రం 6 గంటలకు ఆరంభించబడతాయి. ఫ్రెండ్స్, టైంకి స్టార్ట్ అవుతాయి, టైంకి క్లోజ్ అవుతాయి. ఈ విషయాన్ని గమనించగలరు. లేట్ రావద్దు. అలాగే ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల స్పాన్సర్ మీట్ కలదు. రండి. సువార్త దానం అన్ని దానం కంటే గొప్పదానం. చేయగలిగిన లోకాన్ని సువార్త నింపుదాం. అంతేకాదు, ఈ ఇయర్లో ఆరంభంలోనే ఒక స్పెషల్ సీడ్ విట్టి ఇయర్ని ఆరంభించాలని ఆశించిన వాళ్ళు కొందరున్నారు. అలాంటి వాళ్ళకి మొన్న లాస్ట్ వీక్ వీలు పడపోవచ్చు. ఈ వారం, ఈ శనివారం, ఈ రోజు ఎందుకు నువ్వు ఉపయోగించకూడదు? రా, ఒక స్పెషల్ సీడ్ పెట్టు. అద్భుతంగా ఈ సంవత్సరంలో ఆశీర్వాదం పొందబోతావు. నీ వీలుతో రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో, సొంత ఇల్లా, జాబా, ప్రమోషనా, ట్రాన్స్ఫరా, స్వస్థత, లేదా కుటుంబంలో దీవెన, బిడ్డల మార్ప, భర్తల మార్ప నువ్వు పొందుదువుగాక. అనేకులు విత్తనాలు అద్భుతాలు చూస్తున్నారు. అద్భుతాల కోసం కాదు కానీ సువార్త కోసం విత్తుదాం. దేవుడు పరలోకమందు ఏమందు కూడా అద్భుతాలు చేస్తారు. వాళ్ళు వచ్చి నన్ను కలిసి ప్రేయర్ చేయించుకున్నారు. మెరాకిల్స్ దేవుడు చేస్తున్నాడు. ఆమేన్. వస్తావు కదూ? రేపటి దినమందు డోంట్ మిస్ ఇట్. ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చేస్తున్నారు. నువ్వు మిస్ చేసుకోవద్దు. ఓకే. రేపు ఒకవేళ స్పాన్సర్ చేయాలంటే రేపు కూడా స్పెషల్ సీడ్ విత్తాలంటే రేపు కూడా అవకాశం ఉంది. అలాగే 7 వారాలకి ఒక్కొక్కరు 7,000 లేదా 700 స్పెషల్ సీడ్ విత్తున్నారు. నువ్వెందుకు విత్తి ఈ ఇయర్లో గొప్ప కార్యం చూడకూడదు? చూస్తావు కదూ? దేవుడిని బ్లెస్ చేయను కాక, నీ విశ్వాసం బలపరచు, నీ చేతులు బలపరచును గాక. ఆమె. గాడ్ బ్లెస్ యు.